హలో అండి, ఇదేం కర్రీ అని చూస్తున్నారా? ఈ పాటికి మీలో చాలామంది గుర్తుపట్టే ఉంటారు. మన తెలంగాణ సూర్యాపేట వాళ్ళకి ఇది ఏం కర్రీనో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇదైతే వడియాల కర్రీ. దీన్ని తెలంగాణలో శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి, మెయిన్గా పెళ్ళిళ్ళకి చేసుకుంటారు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఈ కర్రీకి ముందుగా ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి. మనం అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు కాస్త దంచి వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కాస్త ఉప్పు, పసుపు వేసి ఈ ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా ఈ వడియాల కర్రీ గురించి చెప్పాలంటే ఇది తెలంగాణలో మెయిన్గా పెళ్ళిళ్ళకి చేసుకుంటారు కంపల్సరీ. అంటే ఏదైనా పెళ్ళి స్టార్ట్ అవుతుంది అనగానే ఫస్ట్ పసుపు దంచుకున్న తర్వాత నెక్స్ట్ చేసే పని వడియాలు పెట్టుకోవడమే. ఇది ఒక సంప్రదాయంగా వస్తుంది తెలంగాణలో. ఇప్పుడు చూసారు కదా, మనం ఆనియన్ ఫ్రై అయ్యాక మన వడియాలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోండి కాసేపు. ఇవి కాస్త లైట్గా గోల్డ్ కలర్కి వచ్చేస్తాయి, మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది. చూడండి వీడియోలో, అలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. ఇదంతా మంచి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోండి. మన కాసేపు ఈ వడియాలు ఉడికాక అప్పుడు దీంట్లో కారం, కాస్త ఉప్పు, ఇంకా కాస్త ధనియాల పొడి వేసి మంచిగా ఉడికించుకోండి. మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికితే అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇంకా ఈ వడియాల గురించి చెప్పాలంటే ఇవైతే మనం అలిసెందలు, ఇంకా కాస్త పెసర్లు, ఇవి రెండు నానబెట్టి మనం గారెలకి ఎలా నానబెట్టుకుంటామో పప్పు, అలా నానబెట్టి మంచిగా మిక్సీ పట్టుకొని గట్టిగా పట్టాలి మిక్సీ పట్టుకొని వీటిని ఒక క్లాత్ పైన చిన్న చిన్న వడియాల్లా పెట్టుకొని ఇవి మంచిగా ఎండకు డ్రై అవ్వాలి. అప్పుడు ఈ వడియాలు రెడీ అవుతాయి. తెలంగాణలో ప్రతి శుభకార్యానికి ఈ వడియాలు ప్రిపేర్ చేసుకుంటారు. మీలో ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. ఇంకా వడియాలు ఎలా పెట్టుకోవాలి అని కంప్లీట్ ప్రాసెస్ మీకు ఒక వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా. ఇలా మనం కారం అవన్నీ వేసుకున్నాక ఉడికిందో లేదో చూడండి. ఇలా మనం మెదిపితే మెదగాలి, అప్పుడు ఉడికినట్టు. ఇప్పుడు ఇంకా ఫైనల్గా కాస్త ధనియాల పొడి, కొత్తిమీర వేసుకోండి. మన వడియాల కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని తెలంగాణ రెసిపీస్ కోసం.